తెలుగుదేశం పార్టీని ప్రజలెందుకు నమ్మాలో చంద్రబాబు నాయుడు చెప్పాలని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం, చెర్లోపల్లి, జోరెపల్లి, బొజ్జనపల్లి, తుమాయి, గిలకపాడు గ్రామాల్లోని ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కూటమి కట్టి అధికారాన్ని చేజెక్కించుకున్న చంద్రబాబు ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు. రైతులు, మహిళలకు రుణమాఫీ చేస్తారని నమ్మించి మోసం చేశాడని గుర్తు చేశారు. బాబు మోసాలకు తగిన గుణపాఠం చెబుతూ రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని తెలియజేశారు. 2024 వచ్చేసరికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక మరోసారి బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాడన్నారు. చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆచరణకు సాధ్యం కాని హామీలను పొందుపరచడంతో నరేంద్ర మోదీ ఫోటోను పెట్టేందుకు బీజేపీ ఒప్పుకోలేదన్నారు. బీజేపీకే టీడీపీ హామీలపై నమ్మకం లేకపోతే రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు చెప్తా ఉన్నాడు, మాయ మాటలు చెప్పింది చేయడు అని నిర్ధారణకు వచ్చి ఈసారి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నడిచాడు, విషయం తెలుసుకున్నాడు అని అంటున్నాడు, ఓటేద్దామని ఇచ్చాపురంలో అనుకున్నారు, ఇడుగులపాయలో అనుకున్నారు. అందుకని 175 సీట్లకి 151 సీట్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏం పని చేయాలి, అప్పటికి ఊరికే మాటలు చెప్పాడు. కానీ ఆయన చూసింది, ఆయన చెప్పిన మాటలో నిజాయితీని చూశారు. మీరు నిజాయితీని చూసి ఓటేశారు. మీరు ఆ రోజే నిజాయితీని చూశారు కాబట్టి 5 సంవత్సరాలు మీ మాట మీద నిలబడ్డాడు, ప్రతి హామీ నెరవేర్చాడు. అవునా కదా? మంచి పని చేస్తున్నాను, నా ప్రజల కోసం ఎంత కష్టమైనా నేను భరిస్తాను, ఎంత దూరమైనా వాళ్ళ కోసం నేను మాట పడతాను అని మీకోసం నిలబడ్డాడు. చెప్పిన మాటలు కాదు, చెప్పనివి కూడా చాలా చేశాడు. గ్రామ స్వరాజ్యం తీసుకొని వచ్చాడు, సచివాలయం, వాలంటీర్లు మీ ఇంటికి పంపించాడు. మరి ఊరికే మాటలు చెప్పినప్పుడే మాటలు నమ్మి 151 సీట్లు ఇస్తే 5 సంవత్సరాలు చెప్పిన మాట నిలబెట్టుకొని మీ తరఫున నిలబడిన ఆయనకి ఇప్పుడు ఎన్ని వాళ్ళ మీ సేవ చేయడానికి జగనన్న నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మంచి పనులు మంజులమ్మ ఇప్పుడు దాకా ఏకరవ పెట్టింది. అది సగం కూడా కాదు, చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. గుర్తుందా? చంద్రబాబు కరువు కవల పిల్లలు, మంచి పని గట్టిగా చెప్పాలా, మర్చిపోయారు. చంద్రబాబు కరువు కవల పిల్లలని మర్చిపోయారు. 5 సంవత్సరాలు వరుసగా వర్షాలు, 2 పంటలు, రేటు పెరిగింది. అసలు రుణం అనేది ఎక్కడ ఉంటుంది? కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీరు అప్పు తీసుకునే ముందర నేనే మీకు ఇస్తాను, 50,000 రుణమాఫీ అన్నా పెట్టండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈసారి 80,000 ఇస్తున్నాడు. మీకే తెలుసు ఏ విధంగా వాడాలో. అది విత్తనాలకు వాడతారా, ఎరువుకు వాడతారా, బండ్లకు వాడతారా, మీకు తెలుసు కాబట్టి మీరే వినియోగించుకోండి అని. ఇలా ప్రతి పథకం మీకు ఉపయోగపడ 175 ఉండేదే అన్ని 151 దాకా వచ్చారు. 175 ఇవ్వాలా? 175కి మీకు ఓటు ఉండదు. మీకు ఓటు ఉండేది ఇక్కడ.
మరి పోయినసారికి ఇప్పటికి తేడా ఏందిరా అంటే మెజారిటీలో చూపించండి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నాడు. మేము తిరిగి ఆయనకి ఎక్కువ ఓట్లు వేస్తాము అని ఈరోజు సోమవారం, వారం రోజులు పై సోమవారం ఎన్నికలు. ప్రతి ఒక్కరూ మీరే కాదు పక్కన వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి మొబులేసింది. చూడండి, సంక్షేమ పథకాలు అంటే బటన్ నొక్కంగానే మీకు చేయండి. ఎందుకు ఈ సంక్షేమ పథకాలు? డబ్బులు ఇవ్వడానికి కాదు, ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళ మీద నిలబడి రోజుల్లో రాజమండ్రిలో పెట్టాడు, అందుకని మనకు వర్షాలు రాలా, తెలుసా నీకు అదే. కానీ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు రాబోతున్నాయి, ఎందుకంటే దాని విత్తనాలు ఈ 5 సంవత్సరాల్లో నాటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కనబడలా, అది కనబడదు. అభివృద్ధి విత్తనాలు ఏదయ్యా అంటే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, మీకు అందరికీ తెలుసు. అక్కడ వచ్చిన పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, ఉద్యోగాలు, అలాంటివి మన ఆంధ్ర రాష్ట్రంలో 4 రాబోతుంది, దానికన్నా కొంచెం పెద్దవి కూడా. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, వాటిలో 5 మొన్నే ఆరంభమైనవి. అన్నీ కూడా రాబో 5 సంవత్సరాల్లో మన పిల్లల కోసమే ఈ 17 మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు. అంటే ఇవి ఆయన ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా మీకు సేవ చేయమని పంపించాడు. ఆయన చూసి, ఆయన చేస్తున్న మంచి పనులు చూసి ఈ 5 సంవత్సరాలు మన ప్రజలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడో అలాగే మనం జగనన్న వెంట నడవాలి, జగనన్నకి మద్దతు పలకాలి. పోయినసారి 151 సీట్లు వస్తే ఈసారి నాకు 175 కావాలన్నాడు. ఇద్దామా? వెంకటగిరి నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు, 2 ఓట్లు ఫ్యాన్కే వేయాలని. మెజారిటీ చూపిద్దాం, భారీగా చేద్దామా? సంతోషం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించాడు, ఎందుకంటే ఆయన నొక్కిన బటన్ కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి చెల్లుతుంది. కానీ మన ఊర్లో, మన గ్రామంలో, మన పంచాయతీలో, మన మండలంలో అవసరాలు గుర్తించాల్సింది మీ ఎమ్మెల్యే అభ్యర్థి. అది నేను చేయాలి. రేపు మీరు ఎన్నోట్లు, ఇందాక ఎవరు చెప్పారు మెజారిటీ ఎంత వస్తుందని, 50,000 గట్టిగా చెప్పండి. నువ్వు చెప్పు. మొత్తం మీద అదిగో ఏది వేలం పాట ఏంటిది? నంబరు జగన్మోహన్ రెడ్డికి చూపించామనుకోండి, మనం అడిగిందే లేటు, వెంటనే శాంక్షన్ చేస్తారు. లేకపోయినా కూడా తప్పకుండా ప్రభుత్వంతో గట్టిగా పోరాడడం అవసరం లే, అడిగితే వెంటనే ఇచ్చేస్తారు. మనకు అవసరమైన ప్రతి ఒక్క పని ఈరోజు చల్లటి వాతావరణం, చినుకులు. దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రి ఎవరు? అందరం ఏ గుర్తు మీద ఓటు వేయాలి? ఎన్ని ఓట్లు ఉంటాయి? 2 ఓట్లు. ఒకటి ఎంపీ గురుమూర్తికి, రెండోది నాకే బాబు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన ఎంపీ గురుమూర్తికి ఎమ్మెల్యేగా నాకు ఓటేస్తే అది జగనన్నకి వేసినట్టే.